భారత స్వాతంత్ర్య దినోత్సవాలు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్లో ఘనంగా నిర్వహించారు. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రజల స్వేచ్ఛాకాంక్షను స్ఫూర్తిగా తీసుకొని ఛానల్ పురోభివృద్ధికి కృషి చేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజల్లో ఇప్పటికీ తనదైన ముద్ర వేసుకున్నటువంటి ప్రైమ్ 9 ప్రసారాలను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ 9 ప్రేక్షకులకు వీక్షకులకు అలాగే మన స్టాఫ్ అందరికి కూడా 79వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. అలాగే మన వాసుదేవన్ సార్ చెప్పినట్టు కానీ లేకపోతే మన రమేష్ సార్ చెప్పినట్టు కానీ ముందుకెళ్ళండి, మంచి సాలరీస్ తీసుకోండి. అన్నిటికన్నా మన సాలరీస్ హైలైట్ అని అనిపించుకోవాలంటే మీరు కష్టపడండి, ఇది మంద అనుకుని చేయండి, ముందుకు తీసుకెళ్ళిపోండి. మేము ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదట నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు యాజమాన్యానికి, సీఈఓ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఎక్కడో ఉన్నటువంటి కంట్రిబ్యూటర్లకి, అలాగే కష్ట నష్టాలు వచ్చి ఎన్నో శ్రమాయాసలు చేస్తున్నటువంటి వీడియోగ్రాఫర్లకి, మన రిపోర్టర్లకి, వీళ్ళందరూ కూడా మన సైనికులు. ఆ రోజు స్వాతంత్రోద్యమంలో ఎలాగైతే సైనికులుగా పనిచేశారో అలాంటి సైనికులు వీరంతా. మీకు అందరికీ ఒక సందేశాన్ని ఇస్తూ ముగిస్తున్నాను. జై హింద్. భారత్ మాతాకి జై హింద్. అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉంటూ చిన్న చిన్న విషయాలు పొరపచ్చాలు ఉన్నట్టయితే అది అక్కడికక్కడనే క్లియర్ చేసేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే కనుక ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే కనుక సారు మొన్న ఒక మాట చెప్పారు వాసుదేవన్ గారు, ఆగస్టు 15 వరకు కాదు 3 నెలల్లోనే మనం కొట్టగలము అన్నారు. నిజంగా అది కూడా వాస్తవం, నేను గుర్తుంచుకున్నాను. అది సార్ మర్చిపోయారేమో, నేను గుర్తుంచుకున్నాను. 3 నెలల్లో కూడా మనము ఒక రేంజ్లోకి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ 9 ప్రేక్షకులకు వీక్షకులకు అలాగే మన స్టాఫ్ అందరికి కూడా